ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా, అమ్మా, మీరెప్పుడొచ్చారు? మేము వచ్చి చాలాసేపు అయింది. ఏమైందమ్మా? ఏదో ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఏదైనా సమస్య? వీణా, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఒకరి కోసం ఒకరు తోడుగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అయిన వాళ్ల వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్పుగా నేర్పుగా అధిగమించాలే తప్ప ఆవేశపడకండి. సమస్యలు ఎన్ని వచ్చినా శాంతియుతంగా ఆలోచించండి. ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ కలిసుండేలా మీరే చూసుకోవాలి. కార్తీక్, నేను మీ మీద పెట్టుకున్న నమ్మకం నిజం చేస్తానని నాకు మాటివ్వవా? ఎందుకమ్మా సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది? అసలు ఎప్పుడు లేంది అదో రకంగా మాట్లాడుతున్నారు. ఏమైందమ్మా? ఏం లేదు కార్తీక్, ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. శ్రీ, రిషి నాకెలాగో నువ్వు అలాగే మీరందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటే చూడాలని చాలా ఆశగా ఉంది. ఎప్పటికైనా మీరందరూ ఒకటిగా ఉంటామని నాకు మాటిస్తావా? నాకు మా అమ్మంటే ఎంత ప్రేమో మీరంటే కూడా అంతే ప్రేమ. శ్రీ రిషిలతో సమానంగా నన్ను చూశారు. జీవితంలో ఎదగడానికి ఒక తల్లిలా నాకెంతో సపోర్ట్ చేశారు. మీకోసం, మా అమ్మ కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. మీరు ఎవరు బాధపడ్డా నేను చూడలేనమ్మా. అలాంటిది ఇప్పుడు మీరు ఇంతలా బాధపడుతూ ఏమీ లేదని చెప్తున్నారు. ఏమైందో ఇప్పుడు మీరు చెప్పకపోతే నా మీదొట్టే. చెప్పండి అమ్మా, ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రేపు గుళ్ళో శ్రీ వేదకు పూజలు చేయిస్తున్నారు. ఆ పూజకి నేను ఎలాగైనా వెళ్ళి తీరాలి. ఆయన నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నా మీద ప్రేమతో కాదు, నా మీద ద్వేషంతో. ఆయన గురించి నాకు బాగా తెలుసు. నేను వచ్చానని తెలిస్తే ఆవేశంతో నన్ను ఏమైనా చెయ్యొచ్చు. అదేవిధంగా పార్వతికి సమస్య తీసుకొస్తారు. ఆయన రాక్షసత్వానికి, నా నిస్సహాయతకు నేను బలైనా కావచ్చు. ఒకవేళ అదే కనుక జరిగితే నేను మీ అందరికీ దూరం అవుతాను. నేను కన్న కలల్ని చూడకుండానే పోతానని భయం వేస్తోంది. అత్తమ్మా, ఏంటత్తమ్మా మాటలు? మీరలా మాట్లాడకండి. మీకు మేమంతా ఉన్నాం. లేదు వీణా, మీ అందరినీ వదిలి నేనెక్కడికి వెళ్ళను. కానీ నేను పోరాడుతోంది నా భర్తతో. ఆయన ఎలాంటి వారో, ఎంతకి తెగిస్తారో నాకు బాగా తెలుసు. ఒకవేళ నా పోరాటంలో నేను ఓడిపోతే మాత్రం ఆ కుటుంబంలో ఉన్నవాళ్లు కూడా మీ రక్తమని గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ రక్తబంధాన్ని వదులుకోవద్దు. ఈ కుటుంబం మొత్తం కలిసి సంతోషంగా ఉండాలన్నదే నా చివరి కోరిక. మీకేం కాదమ్మా. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అది మీరు కళ్ళారా చూస్తారు కూడా. దయచేసి ఇలా మాట్లాడకండమ్మా, ప్లీజ్. రేపు అనుకున్నది అనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపిస్తాను. ఈ క్రమంలో నాకేం జరిగినా పర్వాలేదు. నా కుటుంబం బాగుండడం కోసం నేను ఏమైనా పర్వాలేదు. కానీ ఈ మొక్క నాటిన 24 గంటల వరకు ఆ మొక్క వాడిపోకుండా చూసుకోవాలి. రేపు తెల్లవారితే ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది.
పంతులు గారిని పిలిపించి ఈ తులసి పూజ జరిపించారు. అందరూ కలిసి నాతో శ్రీతో తులసి మొక్కని నాటించారు. నాటించిన మొక్క 24 గంటల్లో వాడిపోతే నా జాతకంలో దోషం ఉన్నట్టు అని భాగ్య ఆంటీ చెప్తుంది. ఒకవేళ అది జరిగితే నిజంగానే నా జాతకంలో దోషం ఉన్నట్టేనా? శ్రీ దాన్ని ఎలా తీసుకుంటాడు? శ్రీ నాకు నిజంగానే దూరం అవుతాడా? వేద, 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 ఏమైంది? శ్రీ, మన మధ్య ఏం జరిగినా అది మనల్ని దూరం చేసేంత వరకు వెళ్ళదు అనే ధైర్యం నాకెప్పుడు ఉండేది. అలాంటిది తెల్లవారితే ఏమవుతుందోనని భయం నన్ను వెంటాడుతోంది. శ్రీ, ఒకవేళ భాగ్యం అంటే చెప్పినట్టు తులసి మొక్క ఎండిపోతే నిజంగానే నా జాతకంలో దోషం ఉన్నట్టేనా? అది జరిగితే నీకు దూరం అవుతానా? నువ్వు నన్ను వదిలేస్తావా శ్రీ? ఇదంతా ఆలోచిస్తే నాకు చాలా భయంగా ఉంది శ్రీ. వేద, ఎవరో ఏదో అన్నారని, ఎవరికో ఏదో జరిగిందని మనకి అదే జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు? అయినా పెద్దవాళ్ళు వాళ్ళ తృప్తి కోసం ఏదో చేయించాలంటే కాదనలేక ఒప్పుకున్నాను తప్ప నాకు ఈ పూజల మీద ఎలాంటి నమ్మకాలు లేవు. దయచేసి నువ్విలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని అనవసరంగా భయపడకు వేద. నీ జాతకంలో ఎటువంటి దోషం ఉండదు, లేదు కూడా. నాకు నమ్మకం ఉంది, నువ్వు కూడా నమ్ము. మనిద్దరం కలుసుకోవడానికి వీళ్ళు చేపించే పూజలో లేక మన జాతకంలో ఏదో ఉందని చెప్పే మాటలో కాదు. నాకు నీ మీద, నీకు నా మీద ప్రేమ ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. వేద మనసులో ఎటువంటి కంగారుందో నా మనసులో కూడా అదే మెదులుతూ ఉంది పార్వతి. కానీ ఇప్పుడు శ్రీ చెప్పిన మాటలు విన్న తర్వాత నా మనసు కూడా కుదుటపడింది. నా కూతురు సంతోషంగా ఉండడం నాకు కావాలి. ఒక తల్లిగా దానికి నేను ఎటువంటి బాధ కలగకుండా పెంచాను. కానీ అత్తవారింట్లో అంతే సంతోషంగా ఉండాలంటే అది ఒక భర్త ప్రేమ మాత్రమే ఇస్తుంది. నా కూతురు అల్లుడు జీవితాంతం సంతోషంగా ఉండడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే వాళ్ళిద్దరి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలుగుతోంది. ఇక నుంచి నా కూతురికి అత్తవైనా అమ్మవైనా నువ్వే పార్వతి. వదినా, ఒక తల్లిగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను. మీ కూతురు నా ఇంటి కోడలు. మీ కూతురి మీద మీకు ఎంత ప్రేముందో నా కోడలి మీద నాకు అంతకంటే ప్రేముంది. అలాంటి నా కోడలి జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవడం అత్తగా నా బాధ్యత. నీ మనసులో వేద గురించి ఎటువంటి దిగులు పెట్టుకోవద్దు. మీరు చెప్పినట్టు వేదాకి నేను అత్తను కాను, అమ్మని. నా కూతురి సంతోషం నాకు కూడా చాలా ముఖ్యం. నా కూతురి స్థానాన్ని కాజేసిన ఈ వేద కాపురం ఎలా సుఖంగా ఉంటుందో నేను చూస్తాను. వేదా, నీ కాపురం సుఖంగా ఉండాలని నా చేతులతో నాటించిన ఈ మొక్క ఇప్పుడు యాసిడ్తో వాడిపోయేలా చేస్తాను. రేపటితో వేద బతుకు
ఈ కుండీలో ఉన్న మొక్క వాడిపోయినట్టే వాడిపోతుంది. ఈ తులసి వృక్షం పూజ చెడగొట్టేసి వీళ్ల వంశవృక్షమే లేకుండా చేస్తాను. వేద జాతకంలో దోషం ఉందని ప్రచారం చేసి శ్రీ నుంచి వేదని శాశ్వతంగా దూరం చేస్తాను. అప్పుడు కానీ ఈ భాగ్యం కళ్ళు చల్లబడవు. సరస్వతి, నువ్వేనా? నేనే. నేనిలా వస్తానని ఊహించలేదు కదూ? లేక ఉన్నట్టుండి నన్ను ఇలా చూసి షాక్ అయ్యారా? అందరికీ షాకులిచ్చే మీరు షాక్ అయినట్టున్నారు. మిమ్మల్ని నమ్మినందుకు మా జీవితాల్ని నాశనం చేసే హక్కు మీకెవరిచ్చారు? ఒకరికి తెలియకుండా ఒకరిని మోసం చేసి మా మనసుల్ని గాయం చేసి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి మీరు ఏం సాధించారు? మీ స్వార్థం కోసం, డబ్బు కోసం పార్వతికి మాయమాటలు చెప్పి తన జీవితాన్ని, ఆస్తిని కాజేసి తనని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. అదే డబ్బు గురించి నా దగ్గర మంచివాడిగా నటించి నా జీవితంతో ఆడుకున్నారు. మీలోని విషంతో మా ఇద్దరి జీవితాల్ని కాటువేశారు. ఇదంతా డబ్బనే స్వార్థం కోసమే కదా? ఆ డబ్బు మీ దగ్గర ఎంతున్నా మీకు మనశ్శాంతిని తీసుకొచ్చిందా? అలా తీసుకురాని డబ్బులు సంపాదించి ఏం లాభం? అటువంటి డబ్బు శాశ్వతమా? దానికోసం ఎన్ని మోసాలకి, దారుణాలకి ఒడిగట్టారు. నా జీవితం నా ఇష్టం. నేను సంతోషంగా ఉండడానికి ఏమైనా చేస్తాను. దానికి అడ్డొస్తే ఎవరిని బేర్ చేయను. నేను అనుకున్నది అనుకున్నట్టు జరగడమే నాకు కావాలి. మీలో ఎవరు ఏమయ్యారనేది నాకు ముఖ్యం కాదు. నాకు దక్కాల్సింది దక్కిందా లేదా అదే నేను చూస్తాను. అందులో ఎంతమంది బలైపోయినా ఐ డోంట్ కేర్. ఇట్స్ మై లైఫ్. నేను మగాడి రూపంలో ఉన్న మృగాన్ని. ఆకలి వేస్తే దయా దాక్షిణ్యం లేకుండా వేటాడి వెంటాడి తినడమే నాకు అలవాటు. మీ ఇష్టానికి మీరు నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. మీ స్వార్థం కోసం బలై బ్రతికున్న శవంలా ఉంటున్నాను. కనీసం సరస్వతక్క జీవితానికైనా న్యాయం చేయండి. తను చాలా మంచిది. నా గురించి తెలిసిన మరుక్షణం తను నాకు న్యాయం చేయడానికి ఎంతో తప్పించింది. అలాంటి వ్యక్తి మీ వల్ల బలవ్వడం నాకు ఇష్టం లేదు. తనకి ఎలాగైనా న్యాయం జరగాలి. అది కూడా మీరే చేయాలి. బ్రతకాలని ఆశ పూర్తిగా చనిపోయిన నాకు కొన్ని జీవితాలు సరిదిద్దాల్సిన బాధ్యత దేవుడు నాకిచ్చాడు. మీరు చేసిన పాపానికి ఆ దేవుడు శిక్ష నాకు వేశాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పార్వతికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి. తన బతుకు బాగు చేయండి. నాకు కాదు, సరస్వతి అక్కకి న్యాయం చేయండి. కాదు, పార్వతికి న్యాయం చేయండి. నాకు కాదు, సరస్వతి అక్కకి న్యాయం చేయండి. కాదు, పార్వతికి న్యాయం చేయండి. నో. కల్లో వచ్చిన నిజమయ్యేలోపు ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. అంతవరకు రాకుండా ఉండేలా గట్టిగా ప్లాన్ చేయాలి. ఇద్దరిని ఒకేసారి వదిలించుకునేలా రేపు జరగబోయే పూజతో నా ప్లాన్ అమలు చేస్తాను. అనుకున్నది అనుకున్నట్టు చేసి తీరతాను. రిషి, అక్కడ గుళ్ళో ఏర్పాట్లన్నీ చేసావా? ఓకే, మేము వచ్చేలోపు అన్ని జాగ్రత్తగా రెడీ చేసి ఉంచు. బాయ్.
మంచి జరగాలని గుడికి బయలుదేరుతున్నట్టున్నారు. వెళ్ళండి వెళ్ళండి, నా మొహం మండ. గుడికెళ్ళి మీ జీవితంలో గండాలన్నీ పోగొట్టుకోవాలంటే దానికంటే ముందు ఈ భాగ్యం అనే గండాన్ని దాటెళ్ళాలి. అన్నయ్య, నేను మళ్ళీ చేస్తాను. గుడికి వెళ్తున్నారా? అవును భాగ్యం, నువ్వు రావట్లేదా? అయ్యో నా మొహం మండ, ఎందుకు రాను? వస్తాను. కానీ దానికన్నా ముందు మనం అందరం చేయాల్సిన పని ఒకటి ఉంది. మర్చిపోయావా అన్నయ్య? ఏంటి, మళ్ళీ ఏదైనా కొత్త పూజ జరిపించాలని ఆలోచన వచ్చిందా? నువ్వెప్పుడు ఇంతే అన్నయ్య, అన్నీ మర్చిపోతుంటావు. నిన్న పంతులు గారు వచ్చి శ్రీవేద ఇద్దరితో నాటించిన తులసి మొక్క వాడకుండా ఉందో లేదో చూడమన్నారు కదా. అది చూడకుండానే, తులసి మొక్క ఫలితం ఏంటో తెలుసుకోకుండానే పూజకి బయలుదేరతారా? నా మొహం మండ, అందరూ అలా నా మొహం చూస్తే ఏమొస్తుంది? చూడాల్సింది నన్ను కాదు, తులసి మొక్కని. శ్రీవేద ఇద్దరూ కలిసి నాటిన తులసి మొక్కని చూడాలి. ఏమే అమ్మా, నువ్వు కూడా అలా బొమ్మలా నిలబడితే ఎలా? నా మొహం మండ, చెప్పు. అందర్నీ బయటికొచ్చి తులసి మొక్కని చూడాలని చెప్పు. అవునవును, ముందు తులసి మొక్క ఎలా ఉందో చూడాలి కదా. పంతులు గారు పూజించి మరీ నాటించిన మొక్క ఫలితం తెలుసుకోకుండా వెళితే ఎలా? అయినా నా కూతురుకున్నంత శ్రద్ధ ఈ ఇంట్లో వాళ్ళకు ఉంటే కదా. అమ్మా, ఆపుతావు నీ గోల? ఇప్పుడు ఎవరు చూడకుండా వెళ్తా అన్నారు? అందరూ వెళ్ళి తులసి మొక్కను చూసి ఆ తర్వాతే గుడికెళ్దాం. ఇంకేంటి నా మొహం చూస్తున్నారు? అన్నయ్య చెప్పింది విన్నారు కదా. అందరం బయటికెళ్ళి మొక్కను చూద్దాం. పదండి. రా అన్నయ్య, రా అమ్మా. అయ్యో అయ్యో అయ్యో, నా మొహం మండా. ఏంటి విడ్డూరం? నేను చూస్తుంది నిజమేనా? ఎంతో పచ్చగా ఉంటుందనుకున్న తులసి మొక్క ఇలా వాడిపోయిందేమిటి? అంటే నా అన్నయ్య, మా అమ్మ, నా అల్లుడి జీవితాలన్నీ ఒక జాతకం దోషం ఉన్న పిల్ల వల్ల నాశనం అయిపోవాల్సిందేనా? ఇలాంటి జాతకం ఉన్న పిల్లతోనా నా అల్లుడికిచ్చి పెళ్లి చేసింది నా మొహం మండ. దోషం ఉన్న పిల్లతో నా అల్లుడి జీవితం ఎలా ఉంటుందో ఇదిగో ఈ తులసి మొక్క రూపంలోనే అర్థమవుతుంది. ఇలాంటి పిల్లతోనా మీరింకా పూజలు వ్రతాలని శుభకార్యాలు చేయించాలనుకుంటున్నారు? అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఇక్కడే అర్థమైపోతుంది. జరిగింది చూసావే అమ్మా. నీ మనవరాళ్ల చేత నాటించిన తులసి మొక్క ఎండిపోయింది. చూస్తూ కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటావేంటి? ఆపుతావాత నీ హడావిడి. ఇప్పుడు ఏం జరిగిందని అంత గోల చేస్తున్నావు? మొక్క అన్నాక ఎండకుండా ఉంటుందా? దానికి అర్థం పర్థం లేకుండా జాతకం దోషం అని లేనిపోని వంట కొడుతున్నావు. నాకిలాంటి వాటి మీద నమ్మకం లేదు. ఈ మొక్కను బట్టి వేద జాతకం బాలేదు అని చెప్పడం మూర్ఖత్వం. దయచేసి ఈ టాపిక్ని ఇంతటితో వదిలేయండి. నువ్వు ఉండి శ్రీ, నీకేం తెలీదు. ఒక ఆడపిల్లని అనవసరంగా నిందించడానికి ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు. శాస్త్రం ప్రకారం మనం కొన్ని నమ్మి తీరాలి. అది మన ఆచారంరా. ఊరికినే కారణం లేకుండా ఏమీ జరగదు. పంతులు గారు మీ ఇద్దరి జాతకాలు చూసి మరీ దగ్గరుండి మీ చేత ఈ తులసి మొక్క నాటించారు. మరి ఆయన చేసింది పిచ్చి పని అంటావా? కొన్నిసార్లు జరగబోయే చెడు మనకిలాంటి పూజల రూపంలో ముందుగా సూచిస్తూ ఉంటుంది. వాటిని మనం పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుంది. అయినా భాగ్యం చెప్పిన దాంట్లో తప్పే ఉంది. తను మన కుటుంబం బావుండాలని ఆరాటపడుతుంది. ఉండాల్సిన వాళ్ళు ఉండకుండా ఎవరెవరో ఉంటే ఇలాగే జరుగుతుంది. మరి అదే మా సరస్వతి వదిన ఉండుంటే ఇలా జరగనిచ్చేదా అన్నయ్య?
కుటుంబానికి పనికిరాని ఇలాంటి దోషం ఉన్న పిల్లని ఇంట్లోనే కాదు నా అల్లుడు జీవితంలో కూడా ఉంచకూడదు. వెంటనే వేదాకి శ్రీకి విడాకులు ఇప్పించేసి నా కూతురు లాంటి లక్షణమైన గుణవంతురాలిచ్చి పెళ్లి చేద్దామన్నయ్యా. ఎంత జరిగినా ఏం మాట్లాడకుండా ఉంటారేంటి నా మొహం మండా? కళ్ళ ముందు దోషం ఉన్న పిల్లని ఇంట్లో ఉంచుకుని కోరి కష్టాలు తెచ్చుకుంటావా చెప్పు? ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేదే లేదు. చుట్టంలా వచ్చాం, జరిగేది చూసి వెళ్ళాలి. అంతకు మించి ఈ కుటుంబ విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు. సాటి ఆడదాని వయ్యుండి ఒక ఆడపిల్ల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? తన మనసు ఎంత బాధపడుతుందో అన్న జ్ఞానం లేకుండా పిచ్చెక్కి దానిలా ప్రవర్తిస్తున్నావు. నీకు సిగ్గుగా అనిపించట్లేదా? భాగ్యం కాదు, నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంటికొచ్చిన ఆడపడుచుతో మాట్లాడే విధానం ఇదేనా? తను కాదు చుట్టం, నువ్వు. నా కొడుకు ఒప్పుకుని తెచ్చుకున్నాడు కాబట్టే మేం ఒప్పుకున్నాం. లేకపోతే నీకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. నా కోడలు సరస్వతి స్థానంలో నువ్వు ఉండే అర్హత అంతకన్నా లేదు. నన్ను అమ్మని అన్నేసి మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా ఉంటావేంట్రా అన్నయ్య? అవునులే, నీకు నీ భార్య ముఖ్యం కానీ నేనెందుకు అవుతాను? నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే నీ కళ్ళ ముందే నీ వంశం సర్వనాశనం అయిపోతుంది. అది నువ్వు చూస్తూ ఉండిపోయినా నేను మాత్రం చూస్తూ ఉండలేను. నీ వల్లే ఇక్కడ ఎవ్వరికీ సంతోషం లేదు. నా అల్లుడు జీవితం నీ వల్ల నాశనం అవటం నేను చూస్తూ ఊరుకోను. ఈ కుటుంబానికి నువ్వు అర్హురాలివి కాదు. ఈ ఇంట్లో నుంచి, మా అల్లుడు జీవితంలో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలంటే నీ మెళ్ళో ఈ తాళు ఉండకూడదు. నేను యాసిడ్ పోసానా? ఏయ్, నా కుటుంబం జోలికి నువ్వు రాకు. ఒకవేళ ఇది కూడా వినకుండా వచ్చావే అనుకో, నీ ముఖం మండా నీకుంటుంది జాతర. జాతరలో పొట్టెల్లి నరికినట్టు నరికేస్తా, జాగ్రత్త. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.